సందీప్ ఇక తెలంగాణలో నైరుతి రుతుపవనాలకు తోడు ఆవరణ ప్రభావంతో వానలు కురుస్తున్నాయి. నేటి నుంచి రానున్న 3 రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 3 రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, పిడుగులు పడతాయంటుంది. ఈ సమయంలో గాలి వేగం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వరకు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు విస్తారంగా వానలు పడుతుండటంతో వానాకాలం సాగుపై రైతుల్లో ఆశలు పెరుగుతున్నాయి. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటుంది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు కొన్ని రోజులు మందగించి ఇప్పుడు అవి స్పీడప్ అయ్యాయి. నైరుతి రుతుపవనాల స్పీడప్ తో పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయి. హైదరాబాద్ సిటీతో పాటు మిగతా అన్ని జిల్లాల్లో కూడా వర్షపాతం ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లా, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ జిల్లా, ఈ జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది. అందుకోసం ఈ జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఈదురుగాల వేగం కూడా దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. అయితే మనకు మే లాస్ట్ వీక్ లో, జూన్ ఫస్ట్ వీక్ లో మనకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే తొలకరి జల్లులు, చిరు జల్లులు పడ్డాయి. ఆ వాటర్ అంతా కూడా, ఆ వర్షం అంతా కూడా పత్తి విత్తనాలు మొలకెత్తడానికి, వ్యవసాయ పంటకు సంబంధించినటువంటి వానాకాలం సీజన్ ప్రారంభించుకోవడానికి కావాల్సినటువంటి వర్షం అప్పుడు పడడంతో అన్నదాతలు ఎంతో సంతోషంగా ఈ వానాకాలం సీజన్ సంబంధించిన, ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వ్యవసాయ పనులను ప్రారంభించుకున్నారు. ఒకవైపు దుక్కులు దున్నుకున్నారు, పత్తి విత్తనాలు నాటుకున్నారు. నాటినటువంటి విత్తనాలు కూడా ఈసారి మంచిగానే పెరుగుతున్నాయి. ఇంకా వర్షం పడుతుంది, భారీ వర్షం పడితే చెరువులోకి నీళ్లు వస్తాయి. భూగర్భ జలాలు కానీ, బావులు, బోర్లు కూడా వాటర్ ఎక్కువ వస్తాయి. అప్పుడు వరి పంటకు అనుకూలంగా ఉంటుందని ఆల్రెడీ వరి పంటకు సంబంధించిన నారుమడులను సిద్ధం చేసుకోవడము, వరి నారు కూడా పోయడం కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇంకా తర్వాత వచ్చేటువంటి ఇటు మిర్చి కానీ, పసుపు, మొక్కజొన్న పంటకు సంబంధించినటువంటి పనుల్లో కూడా వ్యవసాయ సంబంధించినటువంటి అన్నదాత కూడా నిమగ్నమయ్యారు. అయితే మొదట్లో కురిసినటువంటి వర్షాలు ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయానికి ఆధారపడుతుంది తప్ప భారీ వర్షాలు కురిస్తే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉంది. ఎందుకంటే మొలకెత్తడానికి సరిపడినటువంటి వర్షము, ఆ ఎత్తున మొలకెత్తిన విత్తనాలు పెరగడానికి ఆ భూమిలో ఉన్నటువంటి తేమ ఇప్పటి వరకు చనిపోతుంది తప్ప మిగతా ఇంకా ఎక్కువ తేమ కావాలన్నా, మనకు వాటర్ సోర్స్ కావాలన్నా కూడా కంపల్సరీగా కూడా భారీ వర్షాలు పడతాయి. దీంతో అన్నదాతలు కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కంప్లీట్ గా వెదర్ లో కూడా ఒక డిఫరెంట్ చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో అయితే ఏ విధంగా ప్రభావం ఎక్కువగా ఉందో, సో వర్షాకాలంలో కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. వానాలు పడతాయా అన్నటువంటి ఒక ఊరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మార్నింగ్ చల్లగానే ఉంటుంది, మధ్యాహ్న సమయంలో విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత గత 2 రోజుల నుంచి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో ఉన్నప్పటికీ వేడి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది, ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి చల్లబడి మళ్ళా ఈదురుగాలు వీస్తున్నాయి, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. అయితే ఆ సిచ్యువేషన్ మనకు సాయంత్రం టైంలో కనిపించినటువంటి వాతావరణంలోని
పెను మార్పు భారీ వర్షానికి దారితీస్తుందని అనుకుంటున్న పరిస్థితులలో భారీగా మాత్రం వర్షం నమోదు కావడం లేదు. కేవలము ఒక కొద్దిపాటి వర్షం మాత్రమే పడుతుంది. దీంతో భారీ వర్షాలు పడతాయని ఆశతో ఎదురుస్తున్న అన్నదాతలకు నిరాశ ఎదుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా హైదరాబాద్ సిటీలో తప్ప మిగతా ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే మనకు భారీగా వర్షపాతం నమోదు కాలేదు. ఒక నల్గొండ జిల్లా, అటు మహబూబాద్ జిల్లా, ములుగు, భూపాలపల్లి జిల్లాలో మనకు మే చివరి వారంలో, జూన్ మొదటి వారంలో కొంచెం ఎక్కువగా వర్షాలు పడ్డాయి. కానీ పూర్తి స్థాయిలో వ్యవసాయానికి సరిపడేటువంటి వర్షపాతం అయితే ఇప్పటి వరకు నమోదు కాలేదు. సో వాతావరణ కేంద్రము చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం భారీ వర్షాలు ఉంటాయనేటువంటి సమాచారం వస్తుంది తప్ప అది ప్రాక్టికల్ మాత్రం ఇప్పటి వరకు ఏ జిల్లాలో ఒక హైదరాబాద్ సిటీలు తప్ప మిగతా ఎక్కడ కూడా నమోదు కాలేదు. సో దీంతో పాటు అటు ప్రభుత్వంగానే అధికారులు ఉన్న రైతులకు చాలా జాగ్రత్తలు కూడా సూచనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల మొన్న 3 రోజుల క్రితము ఆదిలాబాద్ జిల్లాలో పడినటువంటి పిడుగుతోటి ఏకంగా 6 మరణించారు, 8 మంది క్షతగాత్రులయ్యారు. సో మరొక 4 పరిస్థితి చాలా ఇప్పటికి కూడా సీరియస్ గానే ఉంది. అంటే పిడుగుల వలన కూడా ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ పిడుగులు పడేటువంటి సమయంలో, ఉరుములు మెరుపులు ఉండేటువంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అధికారులు సూచిస్తున్నారు. దాంతో పాటు భారీ ఈదురుగాలు వీచేటువంటి క్రమంలో రోడ్లపైన సైడ్లకు చెట్లు ఉంటాయి కాబట్టి ప్రయాణ విషయంలో కూడా వాహనదారులు ఆలోచించుకోవాలి. సేఫ్టీగా ఉన్నటువంటి సురక్షిత ప్రాంతంలో ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఇప్పటి వరకు అయితే చెరువుల్లోకి కూడా ఈ వానకాలం సంబంధించినటువంటి కొత్త నీరు ఎక్కువగా ఎక్కడ కూడా చేరలేదు. అటు కృష్ణానది కృష్ణానదికి కొద్దిగా వరద నీరు రావడంతో నిన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కూడా దాదాపు 7,000 క్యూసెక్ల నీరు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అటు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి శ్రీశైలం డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి నిన్న 7,000 క్యూసెక్ల ప్రవాహం వచ్చి కొద్ది అక్కడ నీటి మట్టం పెరుగుతుంది. ఇక గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి తెలంగాణకు వరప్రదాయమైనటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు కూడా ఇంకా ఇప్పటివరకు అయితే నీరు ఎక్కువగా రావడం లేదు. దాని దిగువన ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు కానీ, ఇల్లంపల్లి ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా ముఖ్యంగా అటువంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. వీటి కింద లక్షలాది ఎకరాల ఆయకట్టు సాగునీరు అందుతుంది కాబట్టి ఈ ఆయకట్టు ప్రాంత ప్రజలందరూ కూడా భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. సందీప్, రాజప్రల ముఖ్యంగా గతంతో పోలిస్తే ఈసారి వర్షపాతం ఎలా ఉంది, రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు? లాస్ట్ ఇయర్ గానీ అంతకుముందు గానీ ఇప్పటికీ మనకు వర్షపాతం ఎక్కువగానే నమోదైంది. జూన్ మొదటి వారంలో గానీ రెండో వారంలో గానీ ఆల్రెడీ గోదావరి నది ప్రవాహము మొదలైపోయింది, కొద్దిగా నీరు వచ్చింది. దాంతో పాటు భారీ వర్షాల కారణంగా నదులు కూడా ప్రవహిస్తున్న క్రమంలో వాగులు కూడా ప్రవహించాయి, చెరువుల్లో కూడా నీళ్లు వచ్చి చేరింది. అటు కృష్ణా నదిలోకి కూడా కర్ణాటకలో ముందస్తుగానే వర్షాలు పడడం వల్ల కృష్ణా నది కూడా ఉప్పొంగి ప్రవహించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మనకు కనిపించడం లేదు. ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారమైన, ఇటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారమైన సరే ఏ సీజన్ లో ఎప్పుడు వర్షపాతం ఎంత నమోదైంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ లో 2023-24 సంబంధించినటువంటి వానాకాలం సీజన్ లో జూన్ మొదటి వారంలో ఎన్ని మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ సంవత్సరం అంటే ఈ 2024-25 సంవత్సరానికి వచ్చేసరికి జూన్ మొదటి వారంలో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన రికార్డ్స్ కనుక చూసుకుంటే మనకు లోటు వర్షపాతమే కనిపిస్తుంది. భారీగా వర్షపాతం నమోదైనట్టు లేదు. అంటే లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి సాధారణ స్థాయిలోనే మనకు వర్షపాతం నమోదవుతుంది తప్ప భారీగా మాత్రం వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది. ఎందుకంటే గత 4-5 సంవత్సరాల నుంచి రికార్డ్స్ చూసుకుంటే ముందస్తు వర్షాలు పడ్డాయి. ముందస్తు వర్షాలు పడడం వల్ల నదులు ఎక్కువగా మనకు పొంగి ప్రవహించాయి. మన దగ్గర గోదావరి నది ఎక్కువగా ప్రవహించింది. సో తర్వాత ఎగువ నుంచి మహారాష్ట్రలో ఎగువ నుంచి వచ్చినటువంటి వర్షాల వలన ఆల్రెడీ ప్రాజెక్టులోకి నిండిపోయినటువంటి ఎస్ఆర్ఎస్పీ కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా తెరిచి లక్షలాది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అటు ఎస్ఆర్ఎస్ లో కానీ ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో కానీ మనకి ఎక్కువగా వాటర్ లేదు కాబట్టి ఇక్కడ భారీ వర్షాలు పడి ప్రాజెక్టులోకి నీరు రావాలి, లేకుంటే ఎక్కువ
వర్షాలు పడి ప్రాజెక్టులోకైనా నీరు రావాలి. కాబట్టి నదులు కూడా వాగులు కూడా ఎక్కువగా ప్రవహించలేదు. దాంతోపాటు చెరువులు కూడా గతంలో ఈ సమయం వరకే దాదాపు 30 నుంచి 40% వాటర్ స్టోరేజ్ ఉండేది వర్షాల వలన. కానీ ఇప్పటికి ఆ పరిస్థితి లేదు. చాలా చెరువుల్లో కూడా కేవలం 10% వాటర్ ఉంది. కొన్ని చెరువులు కూడా డెడ్ స్టోరేజ్ లోనే వాటర్ ఉన్నాయి. సో అంతకుముందు ఇయర్కు ఈ సంవత్సరానికి పోల్చుకుంటే అన్నదాతలు కూడా అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఈ రికార్డ్స్, ఈ లెక్కలతోటి, ఈ సెంటీమీటర్లు, మిల్లీమీటర్ల వర్షపాతంతో వాళ్ళకు సంబంధం లేనప్పటికీ కూడా వారికి ఏ సీజన్ లో అంటే కార్తుల ప్రకారము అన్నదాతలకు చాలా అవగాహన ఉంటుంది. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారుల కంటే ఎక్కువ అవగాహన ఉంటుంది వాళ్ళకి. మబ్బును చూసి ఎప్పుడు వర్షం పడుతుంది, రాత్రి చుక్కల నుంచి వర్షం పడుతుందా లేదటువంటి అనాలిసిస్ వాళ్ళు చాలా కరెక్ట్ గా చేసుకోగలుగుతారు. సో మనకు పోయినసారి రోహిణి కార్త అయిపోయింది. రోహిణి కార్తలో మొత్తము పంట చేనులందరూ చదును చేసుకున్నారు, దుక్కులు దున్నుకున్నారు. ఇప్పుడు మృగశిర కార్తెలో పత్తి విత్తనాలు నాటుతున్నారు. అంటే మృగశిర కార్తెలో పత్తి విత్తనాలు కానీ మిగతా విత్తనాలు నాటడానికి భూమిలో ఉన్నటువంటి ఎంత తేమ అంటే వాటర్ సోర్స్ ఎంత ఉంటుందో, ఎంత పచ్చిదనం ఉంటుందో ఆ పచ్చిదనం ఉంది కాబట్టి పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తడానికి ఇంతకంటే ఎక్కువ వర్షం కావాలి కాబట్టి ఆల్రెడీ ఇప్పటికే వర్షాలు పడాలి. వర్షాలు పడకపోవడంతో వేలాది రూపాయలు పత్తి గింజల కోసం కానీ పెట్టినటువంటి పెట్టుబడి ఏమైపోతుందని ఆందోళన అన్నదాతలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కనుక ఈ 2-3 రోజులలో భారీ వర్షాలు పడితేనే విత్తినటువంటి విత్తనాలు, మొలకెత్తినటువంటి విత్తనాలు బ్రతికే అవకాశం ఉంటుంది. లేకుండా రైతులు మళ్ళీ ట్యాంకర్లను పెట్టుకొని కానీ ప్రత్యామ్నాయ చర్యలను పెట్టుకొని కానీ తమ యొక్క పత్తి విత్తనాలు రక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పత్తి మన తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఎక్కువగా వర్షాభావాన్ని అంటే వర్షాన్ని ఆధారంగా చేసుకొని మనకు పత్తి పంట పడుతుంది ఎక్కువగా. కాబట్టి అన్నదాతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయినా, అటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అయినా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాలు కూడా వర్షాభావాన్ని ఆధారం చేసుకుని పత్తి పంట పండుతారు. పత్తి పంటనే వర్షాభావానికి సంబంధించినటువంటి పంట ప్రధానంగా పత్తి పంట అనేది. మిగతా మనకు పసుపు గాని, మొక్కజొన్న గాని, మిర్చి పంట కూడా నీటి ఆధారం అంటే బావులు, చెరువులు, ఆయకట్టు ద్వారానే ఎక్కువగా అది పండుతాయి. వాటికి వాటర్ ఎక్కువ అవసరం ఉంటుంది. దీనికి కొంచెం తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అడపదడప వర్షం పంట పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ వారం రోజుల్లో 4-5 రోజుల్లో మాత్రము భారీగా వర్షాలు పడితేనే పత్తి రైతులకు ఆందోళనల వీడి సంతోషంగా ఉండే అవకాశం ఉంది. లేకుంటే విత్తనాలు కూడా ఎండిపోయే అవకాశం ఉందని కూడా భయపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వర్షాలు పడాలని మాత్రం అన్నదాతలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.